నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మొన్ననే రావణ్ అయితే అరెస్ట్ అయ్యడం జరిగింది. అట్లానే నెల్లూరు చెందిన ఓ మహిళ జడ శ్రావణ్ పై కూడా కేసు వేయడం జరిగింది. మా దగ్గర నేను లాయర్ని న్యాయవాదిని అని చెప్పి కేసు వాదిస్తా అని చెప్పి 1,50,000 అయితే తీసుకోవడం జరిగిందంట. సో ఆయన పైన కేసు వేయడం జరిగిందంట. సో దానికోసం ఏం చెప్తారు? జడ శ్రవణ్ కుమార్ గారు ఇంతకు ముందు కూడా చాలా మందిని మోసం చేసినట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడిప్పుడే ఒకటి బయటపడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎంత నీచులో ఎంత దుర్మార్గులో సమాజానికి తెలిసిన తర్వాత వీళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. జడ శ్రవణ్ కుమార్ కానీ జోసఫ్ కానీ. ఎందుకంటే వీళ్ళు సమాజానికి పట్టిన చీడపురుగులా తయారైపోయారు. నిజంగా దేశం పట్ల కానీ మతాల పట్ల కానీ కులాల పట్ల కానీ గౌరవం లేకుండా ఇష్టానురీతిగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు పేలడం, ఏదో ఒక సభ పెట్టడం, ఆ సభలో ఇష్టానురీతిగా మాట్లాడడం. ఈ జోసఫ్ అనేవాడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి 100 కోట్ల మంది హిందువులు 100 కోట్ల మంది ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బ కొడుతూ, దేవతాదేవుళ్ళను కించబరుస్తూ, హిందూ మతాన్ని చాలా చీప్గా మాట్లాడుతూ వీడియోలు చేస్తూ ఇష్టానురీతిగా చెలరేగిపోతున్నాడు. తర్వాత ప్రతి విధానికి నా కొడక నా కొడక నా కొడక అని మాట్లాడుతూ ఉంటాడు. ఒరే నా కొడక, నీకు చెప్తున్నాం, బాధ్యతతో మెలగరా, సమాజం పట్ల గౌరవంతో ఉండరా, చెత్త నా కొడక. ఇప్పుడు ఇంతమంది దేవతాదేవుల్ని కించబరుస్తూ మాట్లాడుతుంటే వాడికి సపోర్ట్ చేస్తే కొన్ని కుక్కలు ఆడు కూడా తిరుగుతున్నాయి. వాస్తవంగా ఈ జడ శ్రవణ్ కుమార్ అనే కుక్క కూడా వాడితో తిరుగుతుంది. ఎందుకంటే నన్ను కుక్క అని, పిచ్చెక్కని కుక్క ఎటు తిరుగుతుందో ఎవరికి తెలియదు. అలానే కుక్కలా తయారైపోయాడు జడ శ్రవణ్ కుమార్. అలాగే ఈ జోసఫ్, వీడు రావణ్ అని పేరు పెట్టుకున్నాడు. రావణ్ అంటే ఎవరు? హిందూ. వీడిని ఎవరైనా తిడితే హిందువుని తిట్టినట్టే కదా. ఏ జోసఫ్ అనేవాడు కృష్ణం పేరులో ఉండాలి కదా. రావణ్ అని ఎందుకు పెట్టుకున్నాడు? హిందూ మతాన్ని ఎలాగైనా తక్కువ చేసి మాట్లాడాలి, హిందూ మతాలని హిందూ దేవతాదేవులను తక్కువ చేసి మాట్లాడాలి, హిందువుల మనోభావాలు దెబ్బ కొట్టాలనే ఆలోచనే కదా. కాబట్టి నేనేమంటానంటే ఇలాంటి ఎదవలను నమ్మకండి. సమాజం పట్ల బాధ్యత లేని ఇలాంటి కుక్కల్ని ఎంటేసుకుని రాకండి. ఎందుకంటే సమాజంలో బాధ్యతగా మనిషిని గౌరవించే విధంగా ఉండాలి తప్ప మనుషుల్లో విష సంస్కారాన్ని ప్రవేశపెట్టే విధంగా మతాల మధ్య స్విచ్ పెడుతూ, కులాల మధ్య స్విచ్ పెడుతూ వెళ్ళేటటువంటి ఇలాంటి వ్యక్తుల్ని ఎవరు కూడా సపోర్ట్ చేయకూడదు. అంటే న్యాయవాదిని అని చెప్పి డబ్బులు తీసుకుని ఎంతవరకు కరెక్ట్ అంటారు? న్యాయవాదికి ఆడు న్యాయవాది అండా, న్యాయమూర్తి అంట. న్యాయమూర్తిగా మరి ఈడు న్యాయమూర్తిగా ఎవడిచ్చాడో వాడికి సర్టిఫికెట్ నాకైతే తెలీదు. న్యాయమూర్తులు ఎంత సౌమ్యంగా ఉంటారో తెలుసా? న్యాయమూర్తి అంటే దేవుడు వృత్తయా, సామాన్య వృత్తి కాదు. భగవంతునితో సమానం. అతను ఇచ్చే తీర్పుల వల్ల అతను భగవంతుడిగా మారుతాడు. అలాంటి వృత్తిలోకి యధవని ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కావట్లా. ఇంత నీచ సంస్కారం, బాధ్యత లేదు. దేశం పట్ల బాధ్యత లేకపోవడం అంటే దేశ అభ్యున్నతికే ప్రమాదం. కులాల మధ్య చిచ్చు పెట్టాలా, మతాల మధ్య చిచ్చు పెట్టాలా. మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడితే ఒకరి మీద ఒకరు విషం చిమ్ముకుంటూ, గొడవలు పెట్టుకుంటూ, కేసులు పెట్టుకుంటూ ఇలా ముందుకెళ్తే దేశ భవిష్యత్తు ఏం కావాలా? మన దేశం ఇప్పుడు అద్భుతమైన ప్రగతి సాధించుకుంటూ ముందుకెళ్తుంది. ఇలాంటి నీచమైన చీడ పురుగుల వల్ల దేశానికి చాలా ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి నీతిమాలని యధములని సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఒక పేరు వచ్చిన తర్వాత, ఒక ఫామ్లోకి వచ్చిన తర్వాత యువతకు ఉపయోగపడేటటువంటి మంచి మంచి వీడియోస్ చేసుకుంటూ, యువత భవిష్యత్తు కోసం మాట్లాడుతూ, గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి సహకారాన్ని యువత ఎలా అందిపించుకోవాలో చెప్తూ ఇలా ముందుకెళ్ళాలి. కానీ ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇష్టానుసారంగా మతాల పేరుతో కులాల పేరుతో విషం జిమ్మేస్తానంటే ఇలాంటి నా కొడుకుల్ని తొక్కి నార తీస్తేనే దేశం బాగుపడుతుంది. అయితే ఆ లేడీ ఏదైతే మోసం చేశారని చెప్పి కోర్టుకి వెళ్ళి అడిగితే కోర్టులో ఏమనంటే ఆయన ప్రాక్టీస్ చేయడానికి పనికిరాడు అనేటట్టు చెప్పారంట. అంటే కోర్టులో ప్రాక్టీస్ చేయడానికి కూడా పనికిరాడని చెప్పడం అయితే జరిగింది. సో దానికి ఏం చెప్తారు? ఈ ప్రాక్టీస్ పనికిరాకే కదా వీడిని ఉద్యోగంలో తీసేసింది. వీడి యదవనే కదా ఉద్యోగంలో తీసేసింది. వీడు పనికిమాలిన కుక్కనే కదా న్యాయమూర్తి పదవి నుంచి తొలగించింది. కాబట్టి జడ శ్రవణ్ కుమార్ అనేటువంటి కుక్క సమాజంలో విష సంస్కారాన్ని, విష సంస్కృతిని ప్రవేశపెడుతూ, యువత పట్ల వైషమ్యాలు సృష్టిస్తూ, దేశ అభివృద్ధిని తగ్గించాలనే ఆలోచనతో దేశం పట్ల గౌరవం లేదు వీళ్ళకి, ప్రజల పట్ల గౌరవం లేదు, యువత పట్ల గౌరవం లేదు. ఇష్టానుసారిగా మాట్లాడేసి ఏ వీడియోలు చేసేసి పెట్టేస్తుంటే ఇప్పుడు బాధ్యత ఉండక్కర్లా, ఒక దేశం పట్ల గౌరవం ఉండక్కర్లా, ఒక మతం పట్ల గౌరవం ఉండక్కర్లా. అంటే నీ ఇష్టానురీతిగా నీకు వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి ఇష్టానురీతిగా మాట్లాడేసి గందరగోళం సృష్టిస్తే రేపు పొద్దున్న దేశ భవిష్యత్తు ఏం కావాలా? ఇలాంటి నీతిమాలిన కుక్కల మాటలు వినకండి. ఎవడైనా సరే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఖచ్చితంగా ఈ వెధవలకి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.